నమస్తే వెల్కమ్ టు వీనిస్ కుర్వాడ ముందుగా హెడ్లైన్స్ సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నేను 32 వార్డులో పర్యటించిన స్థానిక ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే వెనుగండ్ల ఏడాది వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వెల్లడించిన ఎమ్మెల్యే రాము సినిమా డైలాగులు చెప్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వైసీపీ నేతలకు మరోసారి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్న మంత్రి కొల్లు రవీంద్ర తప్పు చేసిన నేతలపై కేసులు పెడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారంటూ మండిపాటు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన గుడివాడ వైసీపీ పార్టీ నేతలు యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన మెరుగుమాల ఖాళీ. సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గుడివాడ పట్టణంలోని 22 వార్డులో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే రాము ఏడాదిగా కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పాలనను వివరించే కరపత్రాలను ప్రజానికానికి పంపిణీ చేశారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజల ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాధానం చెప్తున్నారు. రైల్పేటలో స్థానికులు డ్రైనేజీ సమస్య చెప్పడంతో తక్షణమే అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము సమస్యను పరిష్కరించాలని సూచించారు. 24 గంటల్లోనే నివేదిక అందించాలని అధికారులకు ఎమ్మెల్యే రాము చెప్పారు. వార్డు పర్యటనలో భాగంగా ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే రాము భరోసానిచ్చారు. ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే రాముతో పాటు కూటమి నాయకులు టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే రాముతో కలిసి ఇంటింటి ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, గుడివాడ పట్న టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, సీనియర్ టీడీపీ నాయకులు పండ్రాజు సాంబయ్య, లింగం ప్రసాద్, డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, గోకవరపు సునీల్, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జాగ్రత్త. బాబు గారు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏదైనా చేయాలంటే ఆయన ఒక్కడే ఉన్నాడు మనకి. వస్తున్నాయి ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ జాబులు చేపిద్దాం. సర్టిఫికేట్ రావాలి, ఇంకా దానికి ఏం కావాలో చూసుకుని సర్టిఫికేట్ వాళ్ళు పెట్టారా లేదా అనేది వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. మీరు కూడా సిస్టమ్ని కష్టం చేయకుండా ఈజీ చేసి వాళ్ళు మీరు దగ్గరుండి ఇప్పించి నాకు చెప్పండి. ఇది నాకు మళ్ళీ మీరు రిపోర్ట్ చేయాలి. రాసుకోండి, వచ్చిందో రాలేదో మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది ఇది? ఓకే, ప్రాబ్లం ఉంటే రేపు వద్దు నాకు వచ్చి చెప్పను. నేనేం చెప్పలేదు బాబు, అది ఇది తేల్చి నాకు ఏ విషయం రండి మళ్ళీ చెప్పండి నాకు. ఇంకా అది అవ్వాలి, లేకపోతే నేను అయినట్టు. మన దగ్గర 3 పెట్టారు సార్, ఆల్రెడీ వెరిఫికేషన్ అంతా అయిపోయిందండి. ఆయన ఆ రోజున అడిగిన రోజున అవ్వలేదు, తర్వాత రోజున అయింది, చేసేసాను. అయిందండి. సో బాబు గారి పాలన ఎలా ఉంది మీకు? మీకు రావాల్సినవన్నీ వస్తున్నాయి? మీకు ఖాళీగా ఉన్నాడు, ఉద్యోగమేనా? ఉద్యోగాలు మరి గత 5 ఏళ్ళుగా పారిపోయిన కంపెనీలు అన్నీ ఇప్పుడే వస్తున్నాయి. అవునమ్మా, బీటెక్ అయిపోయి ఖాళీగా ఉన్నాడు. తప్పకుండా పంపించండి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి అన్నీ చేస్తున్నాము. మనకి ఇక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా పెడతాము. మీరు కనుక పంపిస్తే అవి మనకి వేరు చోట్ల ఉన్న స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో పెట్టి ఎక్కడో చోట జాబ్ వచ్చేట్టుగా చూసుకుంటాం. బాధ్యత మాది. బోల్డ్ కంపెనీలు కూడా వస్తున్నాయి మనకి, మీకు తెలుసు కదా. ఏమైంది, ఎంత వచ్చింది ర్యాంకు? అబ్బా, ఏమరా అంత బాగా? గుడ్ నాన్న. కానీ సీట్ వస్తుంది అన్నారా? ఆయుర్వేదకి వెళ్తారా? ఇప్పుడు వేరు వాటిలో కూడా బాగానే ఉందమ్మా. ఇప్పుడు డిగ్రీ కూడా ఇది రిక్వైర్డ్, అంతా బీటెక్ అవసరం లేదు బేసిక్గా. దట్స్ వెరీ గుడ్. ఐ లైక్ ది యాటిట్యూడ్.
నైస్ అమ్మా. అమ్మా ఎలా ఉన్నా? నమస్కారం అమ్మా, ఎలా ఉందమ్మా? డిఎస్సి రాసిందండి. ఓకే, డిఎస్. 45 క్వాలిఫై. మనకి ఇక్కడ మీకు పిల్లలు ఎవరైనా ఉన్నారా? చదువుకునే పిల్లలు? చదువుకునే పిల్లలు ఎవరు లేరు. ఓకే, ఇదే మీకు సిలిండర్లు వస్తున్నాయమ్మా? బస్సు ప్రయాణం కూడా వస్తుంది. అన్నీ చెప్పినట్టు చేసుకుంటూ వస్తున్నారు బాబు గారు. ఓకే, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఇది మేము చెప్పేది కూడా తొలి అడుగునే చెప్తున్నాము. ఇంకా 5 ఏళ్ళలోపు మన అందరి అభివృద్ధి అద్భుతంగా అవుతుందని చెప్పి ఆశిస్తున్నాము. తప్పకుండా మీ ఆశీర్వాదం కావాలి. కంటిన్యూ చేయండి. బస్సు కూడా 20 ఏళ్ళైంది, ఇప్పుడు అవ్వాలి గట్టిగా. మీరు అది కాదమ్మా, ఇది విషయం చెప్పమ్మా. ఇప్పుడు పెన్షన్ నీకేంటి వితంతు పెన్షనా? భర్త చనిపోయారా? అండ్ వితంతు పెన్షనే మీకు రావాలి ఇప్పుడు. మరి 20 ఏళ్ళ నుంచి ఎందుకు రాలేదు? ఒకసారి నేను కనుక్కుని చేపిస్తా. ఇదేంటి కనుక్కుని నాకు మళ్ళీ చెప్పేసి. మీరు ఎప్పుడు వచ్చారు? ఇదేంటి ఖాళీగా ఉంది? పోయిన గవర్నమెంట్ తీసారా? తెలుగుదేశమేనా? కాదు, తెలుగుదేశమేనా అంట. అందుకని తీసుకుంటారు. వచ్చి మళ్ళీ జీవో వచ్చింది. జీవో వచ్చినాక పడుతుంది. 2 మేడలు ఉన్నాయన్నా? ఎట్లా ప్రభుత్వం ఎట్టుంది? అన్ని బాగా చేసుకున్నాం. ఆయన స్కూల్కి వెళ్తున్నావా? ఏ స్కూలు? నారాయణ స్కూలా? అదే స్కూల్ బాగా నచ్చమంటారా? ఏదో వంక వస్తున్నావా? చదువుకోండి ముందు. ఎవరిది? సుప్రపాలనకు తొలి అడుగు అంటూ ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం జరుగుతుందని, గత 5 సంవత్సరాల వైసీపీ పాలన రాష్ట్రం అధ్వాన స్థితికి చేరుకుందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 5 ఏళ్ల పాలన చూసిన ప్రజలు తగిన గుణపాఠం చెప్పి 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నేతలు మార్పు రాలేదని, రప్పారప్ప అంటూ సినిమా డైలాగులు చెప్తూ కాలయాపన చేస్తే రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లు కూడా వైసీపీకి రావంటూ ఆయన హెచ్చరించారు. అధికారంలో ఉన్న వాళ్ళు వైసీపీ నేతలు టీడీపీ నాయకులపై, కార్యకర్తలపై కక్షపూరిత కేసులు పెట్టారని, ఇప్పుడు వారు చేసిన నేరాలపై కేసులు పెడితే నీతి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మనం చూసాం. 1 year లో ఇవాళ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేశారు, విధ్వంసాలు చేశారు, అంతా అస్తవ్యస్తం చేశారు. అసలు పరిపాలన లేదు. ఎవరికి సమస్య చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ ఈ సంవత్సర కాలంగా పరిపాలన మొత్తం కూడా ఒక మార్గంలో పెట్టు, అటు కేంద్ర సపోర్ట్ కూడా తీసుకున్నాం. పోలవరం పనులు స్టార్ట్ చేసాం, అమరావతి పనులు స్టార్ట్ చేసుకున్నాం. ఇవాళ రోడ్లన్నీ కూడా గుంతలమైపోయిన రోడ్లన్నీ కూడా బాగు చేసుకున్నాం. వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఇవాళ పెన్షన్స్, ఇవాళ 64 లక్షల పెన్షన్స్ ఇస్తున్నాం. ఏ రాష్ట్రం కూడా, ఈ దరిదాపుల్లో ఏ రాష్ట్రం కూడా దగ్గరగా లేనటువంటి పెన్షన్లు పెంచినటువంటి పెన్షన్ ఇస్తా ఉన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ప్రతి ఇంటికి దాదాపు 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అదేవిధంగా తల్లికి వందనం మొన్ననే ఇవ్వడం జరిగింది. దాదాపు 67 లక్షల మందికి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి ఇవాళ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వమే. ఇవాళ రాబోయే కాలంలో మరి ఏదైతే ఉచిత బస్సు కానీ ఈ నెలలోనే బహుశా ఏదైతే అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా 3 విడతలుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఒక మంచి పరిపాలన జరుగుతా ఉంది. ఇవాళ ఇంత చక్కటి పరిపాలన జరుగుతా ఉంటే, ఇవాళ 5 సంవత్సరాల పరిపాలన చేతకానటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చి కులమనో మతమనో ఏదో ఒక వంక పెట్టి ప్రజల్లో ఒక అశాంతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ మొన్న చూసాం, మొన్న పల్నాడులో వాళ్ళు చేసినటువంటి అల్లర్లు కానీ వాళ్ళు చేసినటువంటి విధానం చూస్తా ఉంటే వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి అందరూ ఏమాత్రం ఇష్టం లేదు. ఇవాళ ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం. దానికి అన్ని వర్గాల్ని కలుపుకుంటాం, అందరినీ కలుపుకొని
ఇవాళ అనుకున్నటువంటి అన్ని కూడా సాధించుకుంటూ ప్రజలకు ఒక మంచి పరిపాలన, సుపరిపాలన అందించే భాగంలో ముందుకెళ్ళబోదని తెలియజేస్తాను. సార్ ఇప్పుడు జిల్లాలో మీరు మంచిదాన్ని గతంలో ఈ జిల్లాలో వెలువడినటువంటి గొడవలని కాలంగా వారి రాజకీయాల్లో మంది యాక్టివ్గా లేదు. కానీ గత వారం రోజుల నుంచి అది రాజకీయాలు యాక్టివ్ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా వాళ్ళు కంబ్యాక్ అయ్యారు, మళ్ళీ మా పూర్వవైపు వస్తున్నారని అంటున్నారు. వాళ్ళు వైసీపీ రాజకీయంగా పూర్వవైపు సంతరించుకుంటుందని మీరు అనుకుంటున్నారు? చూశారు కదా, ఇప్పుడు 151 అని చెప్పి విరవీగారు, ప్రజలు బుద్ధి చెప్పారు, 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా వాళ్ళలో పరివర్తన రాలా, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు రాలా. ఇవాళ సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రానికి ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ అరాచకాలు చేసినటువంటి వ్యక్తులకి అసలు మాట్లాడే హక్కు ఉందా? అసలు ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన విధానాల్లో మనం చూసాం గతంలో చేసినటువంటి విధానం. ఏదన్నా ఎవరన్నా తప్పులు మాట్లాడితే వాళ్ళని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకుండా ఇక్కడే మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వ్యక్తులకు, చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళిన వ్యక్తులకి ఆ రోజున తీసుకొచ్చి వాళ్ళకి అందరం ఎక్కించారు, మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే దోచుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ పేరుని నాని బియ్యం కొట్టేస్తాడు, 8,000 బస్తాలు బియ్యం కొట్టేసాడు. ఇవాళ ఆయన వచ్చి మాట్లాడు అతనితో మాట్లాడిస్తారు. ఎందుకంటే సిగ్గు చెట్టు ఇంకేముంటే చెప్పండి. ఇవాళ అసలు మాట్లాడే హక్కు ఉందా మీకు? మీరే చెప్పారు కదా, బియ్యం పోయినాయి అని చెప్పారు. బియ్యం పోయి డబ్బులు కట్టేస్తే దొరలైపోతారా? దొంగే కదా. ఇవాళ వాళ్ళు వచ్చి నీతి కౌరులు చెప్తా ఉంటే ఇంకా చాలా బాధ అనిపిస్తాం. ఇవాళ వీళ్ళు ఎన్ని అనుకున్నా ఇది జరగవు. ఖచ్చితంగా మేము జిల్లా ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది. అందరం కూడా 7 ఎమ్మెల్యేలు కానీ అటు ఎంపీ గారు కానీ అందరం కూడా ఎలా జిల్లాలో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. త్వరలో అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరు కూడా చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వాయిదా లేకుండా తిరుగుతున్నాడు. ఇవాళ నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి అంటే చెప్పమనండి, వాయిదాలకు వెళ్ళమనండి, వాళ్ళ మీద ఉన్న కేసులు ఎదుర్కొనమనండి. మా మీద తప్పుడు కేసులు పెట్టడం కానీ మిమ్మల్ని అరెస్టులు చేయించడం చేశారు. ఇవాళ మీ మీద ఉన్నటువంటి కేసుల్ని మీరు పరిష్కారం చేసుకోవడానికి మీరు ఎందుకని కోర్టులు ఎక్కడ తిరుగుతున్నారో సమాధానం చెప్పాలి. రప్ప ఏంటిది? సినిమాల్లో డైలాగులు చెప్తే తప్పేంటంటారు, నిజ జీవితం అయినా జరుగుతాయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విధానాన్ని ఇంకా ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రాబోయే కాలంలో 11 కూడా అవదని చెప్పి 1 కూడా మిగలదు. అది పరిస్థితి. మా శత్రువులే, నాకేం శత్రువులు ఎవరు లేరు. నా మీద ఎన్ని కట్టుకున్నా మేము శత్రుత్వం భావించను. కాకపోతే తప్పు చేస్తున్నాడు ఎవరు కూడా తప్పించుకున్నారు చట్టాన్ని నుంచి. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను రాజేంద్ర నగర్ లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ గారిలో కేకును కట్ చేసి రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యక్షులు గొర్లా సీను పాలేటి చంటి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించాలన్న ఉద్దేశంతో నాడు రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో తీసుకువచ్చిన పెను మార్పులు ఎప్పటికీ మరువలేనివి అంటూ కొనియాడారు. అటువంటి మహనీయులను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు వైసీపీ పార్టీ అనునిత్యం శ్రమిస్తుందని వెల్లడించారు. మాజీ శాసనసభ్యులు కొడాలి నాని నేతృత్వంలో తామందరం కలిసికట్టుగా రాజశేఖర రెడ్డి ఆశయాలను, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లేందుకు పనిచేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మెరుగుమాల కాళీ, కృష్ణా జిల్లా వైసీపీ ఎస్సీసీల అధ్యక్షులు మట్ట జాన్ విక్టర్, అడబాల అప్పారావు, అబు గంటా సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదినోత్సవ వేడుకల్ని గుడివాడ రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు కొడాలి నాని గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఒక మనిషి చనిపోయినప్పటికీ పేద ప్రజల గుండె చప్పుల్లో బ్రతికున్న ఒకే ఒక్క మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. స్వతహాగా డాక్టర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల వైద్యం లేక, ఏ పేదవాడు వైద్యం చేయించుకోలేక, డబ్బులు లేక చనిపోకూడదన్న మంచి ఉద్దేశంతో ఆయన అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందులో ఒకదాని గురించి నేను చెప్పదలుచుకున్నా. ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని తీసుకువచ్చి, ఎందుకంటే
ముఖ్యంగా గుండెకి సంబంధించి ఆపరేషన్ అంటే సుమారు 2-3 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. పేదవాళ్ళు అటువంటి ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన స్వతహాగా డాక్టర్ అయినటువంటి ఆయన ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి ఒక్క గుండె సంబంధిత జబ్బులే కాకుండా కుటుంబంలో ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా కూడా పూర్తి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరాయించి వారిని చికిత్స చేయించి ఇంటికి దింపే కార్యక్రమాన్ని ఆ దివంగత నేత ఆయన ప్రవేశపెట్టిన కార్యక్రమమే. అదే విధంగా విద్య విషయంలో కానివ్వండి, వ్యవసాయ విషయంలో కానివ్వండి, అనేక రకాలైన రుణమాఫీ, రైతులకు రుణమాఫీ కానివ్వండి, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ కానివ్వండి, ఇలాగా అనేక రకాలైన సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి గుండె చప్పుల్లో కూడా ఆయన బ్రతికే ఉన్నాడు ఇప్పటికీ కూడా. అటువంటి మహనీయుడుని ఈరోజు గుర్తుకు తెచ్చుకోవటం మాకందరికీ సంతోషంగా ఉంది. ఆయన ఆశయాలతోనే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఒకసారి ప్రతిపక్షంలో ఉండి తర్వాత పాలకపక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహానేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు కొడాల నాని గారి నేతృత్వంలో ఈ రోజున ఈ జయంతి కార్యక్రమాలు ఇంతమంది పాల్గొని పెద్ద ఎత్తున ఏర్పడడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే మరి అది అంత తేలికైన విషయం కాదు. ఆయన రాజారెడ్డి గారికి మరి జన్మించి ఆయన బాల్యం అంతా కూడా బళ్ళారిలోనే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారైన రాజారెడ్డి గారు వస్తా కాంట్రాక్ట్ అవటం వల్ల ఆయన బళ్ళారిలోనే విద్యాభ్యాసం అంతా జరిగింది. తర్వాత చిక్కమగళూరు నుంచి ఆయన డాక్టర్ తీసుకుని ఆయన తండ్రి పేరు మీద, తల్లిదండ్రుల పేరు మీద పులివెందల్లో హాస్పిటల్ స్థాపిస్తే ఆయనకి అక్కడ సాటిస్ఫాక్షన్ కాక ఎంత చేసినా మనం కొంతమందిగా డాక్టర్గా మేలు చేయగలం. అదే రాజకీయాల్లో అయితే ఎక్కువ మందికి సేవ చేసే భాగ్యం కలిగిస్తానే ఆలోచనతో ఆయన మరి 1978లో తొలిసారిగా పులివెందల నుంచి మరి శాసనసభ్యునికి ఎన్నికై ఫస్ట్సారి ఆయన అప్పటి క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో 3 ముఖ్యమంత్రులు మారినా కూడా 3 ముఖ్యమంత్రులు క్యాబినెట్ లో కూడా మరి రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్ మంత్రిగా మరి ఆ రోజున వ్యవసాయం, విద్య, ఆరోగ్యం మరి ప్రముఖ కీలక శాఖలు కూడా ఆయన నిర్వహించడం జరిగింది. మరి తర్వాత ఆయన ఎక్కడా కూడా మరి 2004 దాకా కూడా ఎక్కడ ప్రభుత్వంలో అప్పటి నుంచి ఆయన ఏం పదవులు నిర్వహించకుండా 2004 ముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 2003లో ఆయన మరి మండు టెండర్లో 6 నెలలు పాదయాత్ర చేసి ఆ కాంగ్రెస్ పార్టీని 2004లో అధికారంలో తీసుకొచ్చిన మహానేత రాజశేఖర రెడ్డి గారు. అట్లాగే ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీని నేను అధికారంలోకి వస్తే ఈరోజు దివంగత మహానేత అపర భగీరథుడు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి కార్యక్రమాన్ని మరి గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందు ప్రియతమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఆ మహానేత గురించి నేను 2 విషయాలు మాట్లాడతాను. మరి రాజశేఖర రెడ్డి పేరు ఎత్తంగానే పల్లెలే కానివ్వండి, పట్టణాలే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి మరి రాజశేఖర రెడ్డి గారి నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు చెమరుస్తాయి. ఎందుకంటే ఆయన చేసిన పరిపాలన మరి ఆనాడే ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే మరి రూపాయికే వైద్యం చేసినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మరి ఆ కోణంలో నుంచే వచ్చి మరి వైద్యం లేక ఎంతో మంది గుండె జబ్బులతో చనిపోతుంటే ఆనాడు అది చూడలేక ఆ మహానేత చలించిపోయి ఆరోగ్యశ్రీ అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి మరి ఆ ఒక్క పథకమే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారిని గవర్నమెంట్ లో కూర్చోబెట్టిన ఘనత ఆరోగ్యశ్రీ. అలాగే ఆయన బిడ్డ ఆ రోజు రాజన్న రాజ్యం ఎలా అయితే జరిగిందో దానికి దీటుగా ఇంకా దానికన్నా ఎక్కువగా చేస్తాను, మా నాన్నగారు 1 అడుగేస్తే నేను 2 అడుగులు వేస్తాను అని చెప్పేసి
రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మరి అంతే విధంగా ఈ రోజు ప్రజల్లో గూడు కట్టుకున్నాడు. మరి అనేక పథకాలు కరోనా మహమ్మారి మరి ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా గానీ ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా అంత కష్టకాలంలో ఉన్నా గానీ ఒక జాబ్ క్యాలెండర్ కాదు, ఒక సంక్షేమ పథకాల క్యాలెండర్ ని రూపొందించి మరి తూచేత హృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొడాలి నాని గారి నేతృత్వంలో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆరోగ్యశ్రీ పేరు చెప్తే గుర్తుకొచ్చే నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్ పేరు చెప్తే గుర్తుకొచ్చే నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కుయ్ 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 108 పేరు చెప్పినా 104 పేరు చెప్పినా గుర్తుకొచ్చే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యంగా మైనార్టీలకు 4% రిజర్వేషన్ అందించిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి ప్రతి పేదవాడికి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అందించిన ఘనత మరి చెరిగిపోని నేత పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి మైనార్టీలు ఎక్కువ శాతం మరి వాచి రిపేర్ షాపులని, టైర్లు కొట్టని, మరి చేతి వృత్తుల్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. మరి ఈ రోజు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, సైంటిస్టులు అయ్యారు అంటే ఆ ఘనత కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 4% రిజర్వేషన్ కల్పించి అనేక మంది మైనార్టీలకు అనేక రకాలుగా మరి ఇంజనీర్లు, డాక్టర్లు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ రోజు చెప్తున్నాను, ఒక ముస్లిం వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నా 4% రిజర్వేషన్ ఇచ్చేవాడు కాదేమో. కేవలం 4% రిజర్వేషన్ ముస్లింలకు ఇవ్వాలి, వాళ్ళు వెనుకబడితనాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి గ్రహించి 4% ఇచ్చిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముస్లిం కుటుంబాలన్నీ మరి ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలందరూ కూడా మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జక్కంపూడి రాజా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్న ప్రధాన కార్యదర్శి సాయిన రాజేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే అర్హత కూడా లేని జక్కంపూడి రాజా లాంటి కొంతమంది వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదు అంటూ ఆయన హెచ్చరించారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనపై విరక్తి పొందిన ప్రజలు ఎడమ కాలితో తంతే 11 సీట్లకు పరిమితమయ్యారని, మరోసారి ఇదే రకమైన వ్యాఖ్యలను చేస్తే జనసేన నాయకులతో పాటు రాష్ట్ర ప్రజలు సైతం మరోసారి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెంకట్, వీర మహిళలు మరియు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి ఒక సభలో వైసీపీకి చెందినటువంటి ఒక పేటీఎం వ్యక్తి అయినటువంటి జక్కంపూడి రాజా అనేటువంటి వ్యక్తి నోటికి ఇష్టం వచ్చినట్లు పవన్ కళ్యాణ్ గారిని ఎడం కాలుతో తంతాం, కుడి కాలుతో తంతే ఎక్కడొచ్చి పడ్డాడు, ఇక్కడొచ్చి పడ్డాడు అని చెప్పి దుర్భాషలు ఆడటం జరుగుతుంది. మరి ఇదే జక్కంపూడి రాజాని నేను అడగదలుచుకున్నాను, నిన్ను ఏ కాలుతో తంతే నువ్వు రాజానగరంలో 35,000 ఓట్లతో పరాజయాన్ని చవిచూశావు. బత్తుల బలరామకృష్ణుడు అనేటువంటి ఒక సాధారణమైన వ్యక్తి జనసేన పార్టీ తరపున నుంచుని నిన్ను 35,000 ఓట్లతో భారీ పరాజయ పాలు చేశాడు. మరి ఈ జక్కంపూడి రాజాకి ఒకటే చెప్పదలుచుకున్నాను, నువ్వు కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక నువ్వు, నీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా, మీ జగన్మోహన్ రెడ్డి కూడా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు సభల్లో మాట్లాడటం జరుగుతుంది. మేము మిమ్మల్ని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చేశారు? శూన్యం. ఆయన చేసిన అభివృద్ధి శూన్యం అని నువ్వు ప్రస్తావించడం జరిగింది. మరి నేను చెప్తున్నాను, ఇదే కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో అన్ని రాష్ట్రాలను కూడా చాలా అభివృద్ధి పదంగా తీసుకెళ్తున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్లయితే ఎప్పుడో కనుమరుగైపోయి మీ పరిపాలన 5 ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోయింది. మీరు మొదలు పెడతామే ప్రతి ఆస్తిని కూడా ధ్వంసం చేయడంతో మొదలు పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని తీసుకొచ్చే విధంగా 40,000 కోట్ల రూపాయలని కేంద్రం నుంచి తీసుకురావడం జరిగింది. అలాగే
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలని అమలు చేస్తూ, అలాగే ఆయన ఇచ్చిన మాట ఏది కూడా తప్పు కాదు అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది. అలాగే కూడా మీరు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్ని మభ్యపెడటానికి రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లిపోయి కొన్ని పథకాలని ప్రజల్ని సోమరపోతులు చేస్తూ వారి అకౌంట్లో జమ చేసి ప్రజలను మభ్యపెడతాం జరిగింది. మీరు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని మీరు ఊహించడం జరిగింది. మరి ప్రజలు పిచ్చోళ్ళేం కాదు, ప్రతిదీ కూడా గమనిస్తున్నారు. ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు విధ్వంసాలు చేస్తారు, ఎవరు రాష్ట్రాన్ని దోచుకు తింటారు, ఎవరు అభివృద్ధి పదంగా తీసుకెళ్తారు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. అందుకే మిమ్మల్ని చిత్తుగా 2024లో ఓడించడం జరిగింది. అలాగే సొంత సామాజిక వర్గానికి చెందిన వారితో ఈ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందిన వారితో అంబటి రాంబాబే గాని, గుడివాడ అమర్నాథే గాని, పేర్ని నానియే గాని, నువ్వే గాని, ఇలాంటి వ్యక్తులందరితో కూడా పవన్ కళ్యాణ్ ని తిట్టేస్తున్నాడు. మరి మీ ముఖ్యమంత్రి ఎటువంటి వాడు, మీ ఓకే వదిలేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా P4 పథకం అనేది కూడా తీసుకురావడం జరిగింది. మరి ఆ పథకంలో ధనికులు ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి టాప్ 10% ధనికుల దగ్గర నుంచి కూడా బిలో పావర్టీకి చెందిన 20% పీపుల్కి పేదరిక నిర్మూలన అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి పేదరిక నిర్మూలన చేయడంలో ఆ P4 పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. అలాగే నువ్వు తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన పదవిలో లేనప్పుడు కూడా, జనసేన పార్టీలో అధికారంలో లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి ₹1 చొప్పున 30 కోట్లు సొంత నిధులు ఆయన దగ్గర ఎకనామికల్ గా ఆయన వీక్ అయినా కానీ సొంత డబ్బులు అప్పులు చేసైనా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ఏ పదవి లేనప్పుడు కూడా 30 కోట్లు సొంత డబ్బులు పంచినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్లయితే తన పార్టీకి చెందిన కార్యకర్తలు ఆరోగ్య విషయంలో కూడా యాక్సిడెంటల్ గా ఎవరన్నా చనిపోతే వారికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పథకాన్ని సగం తన డబ్బులు సొంత డబ్బుల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ కడతం జరిగింది. మరి ఆ ఇన్సూరెన్స్ నిమిత్తం ఒక సంవత్సరంలో 8,80,00,000 నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా చెక్కులు ఆ పేద కుటుంబాలకి అందించడం జరిగింది. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో ఎవరికన్నా ఆపద వస్తే ఫస్ట్ ముందుకు వచ్చేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరియు మెగా ఫ్యామిలీ. ఆర్థికంగా ఎవరు వెనకబడి ఉన్నా అట్లాగే చారిటబుల్ ట్రస్టులు ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకు కూడా వారి లోటుపాట్లు వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా తెలుసుకుని తీర్చినటువంటి గొప్ప వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన చేసిన అభివృద్ధుల గురించి, ఆయనకి ఇచ్చిన 5 శాఖలు కూడా ముఖ్యంగా తీసుకున్నట్లయితే పంచాయతీ శాఖ ఏదైతే ఉందో, పంచాయతీ శాఖ ఎప్పుడన్నా మనం పల్లెటూరులో సిమెంట్ రోడ్లు చూసామా? మరి ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు సుమారుగా 700 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేయటం జరిగింది. అలాగే ఏనాడు చూడని కొన్ని గ్రామాల్లో కనీసం మంచినీటి సదుపాయం కూడా లేని చోట్ల పవన్ కళ్యాణ్ గారు వాటర్ ఫిల్టర్లు బాగు చేయించి మంచినీరుని అందించడం జరిగింది. అట్లాగే విద్య, వైద్య, ఆరోగ్య ప్రతి విభాగంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి మన వైసీపీ పేటీఎం వారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మనం చేసిన అభివృద్ధుల గురించి చెప్పాలంటే చక్కగా ఫస్ట్ మనం గంజాయి సాగు, మన రాష్ట్రంలో మీ గురించి చెప్పాలంటే గంజాయి సాగులో మొట్టమొదటి స్థానంలో నిలిచింది మీ పరిపాలనలో మరి ఈ ఆంధ్ర రాష్ట్రం. అలాగే దళితులపై అత్యాచారాలు కూడా మీరున్న ప్రభుత్వంలోనే జరిగింది. అలాగే దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత కూడా మన వైసీపీ ఎమ్మెల్యేకే దక్కింది. అలాగే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, అన్నిటినీ మించి ప్రకృతి సంపదలైనటువంటి కొండలను సైతం మీరు దోచేసినటువంటి గొప్ప వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కనుక నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరు గనక ఒళ్ళు దగ్గర పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మా జనసేన పార్టీలో ఒక చిన్న పిల్లోడు కూడా మీరు చెప్పిన కానీ ఎత్తి మిమ్మల్ని తంతాడని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన. ముందుగా అందరికీ నమస్కారం. గుడివాడ జనసేన పార్టీ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు నిన్న జరిగిన జక్కంపూడి రాజా చేసిన విమర్శల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే జక్కంపూడి రాజా
భీమవరంలో ఎడంకాలు, గాజువాకలో కుడికాలు. అంటే మిమ్మల్ని 175 నియోజకవర్గాల వారు ఎగిరెగిరి దంచబడ్డారా మీరు 11 సీట్లకి? మీరు ఆ మాట మాట్లాడడానికి మీకు అర్హత ఉందనుకుంటున్నారా? మీరు పరిపాలించిన 5 సంవత్సరాలలో అమ్మఒడి లేదంటే సంక్షేమ పథకాలు కొంతమందికి అందిని అవి వరకు చేశారు తప్ప ఏ రోజైనా ఏపీ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి పాలన అనేది మీరు ఎక్కడైనా చూపించారా? మీరు అభివృద్ధి గురించి మాట్లాడే స్థాయి మీకు ఉందా? మీరు ఒక సామాజిక వర్గాన్ని ఎంచుకొని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికే పార్టీ పెట్టుకున్నట్టున్నారు తప్ప ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలకి మనం అన్యాయం చేశామే, మరి ఇప్పటికైనా మనం వీళ్ళు ఇలాంటి పరిపాలన ఇస్తున్నారు, వీళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి అనేది మీకు ఇంకా ఏమీ ఇది లేదు. ఇంకోటి, నేను అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నిన్ను చూసి చాలా సిగ్గుపడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా తన సొంత డబ్బు, అంటే పరిపాలించే స్థానంలో ఉన్న ఒక వ్యక్తి సొంత డబ్బు తీసి ఖర్చు పెట్టడం నాకు తెలిసి ఈ 40 సంవత్సరాలు నేను ఎక్కడ చూడలే, ఏ నాయకుడిని చూడలేదు నేను. మీరు ఎప్పుడైనా ఖర్చు పెట్టారా? మీ నాయకుడు ₹1 చందా అన్నాడు, అదే డబ్బులేవి? ఆయన అడిగేవాడు ముందు నువ్వు ఇంట్లో ఉన్నదాన్ని క్లీన్ చేసుకో, తర్వాత బయట ఉన్న చెత్త గురించి మాట్లాడు. నువ్వు మాట్లాడేదే చెత్త, నీకు కనబడేదంతా మంచి అయినా కూడా చెత్తలా కనబడుతుంది. ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ స్థాయి నువ్వెవరో తెలుసు. నువ్వు ఆంధ్రప్రదేశ్ వరకు తెలిసేమో, అది కూడా నాకు తెలియదు ఏంటి. కానీ పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక ఇంటర్నేషనల్ నేత. ఈ రోజున బీజేపీ అంత నెంబర్ 1 స్థానంలో ఉన్నా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సహాయం తీసుకొని ప్రతి రాష్ట్రంలో కూడా ఆయన సహాయం పొంది పార్టీని అభివృద్ధి చెందుకుంటుంది. అలాంటి నువ్వు పరిపాలించే అంత చక్కటి పరిపాలన ఇచ్చే ఒక పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీది కాదు. ముందు నువ్వు తెలుసుకో. ఆయన సొంత డబ్బులు ఈ రోజుకి ఆయనకు నెలకు వచ్చే శాలరీ జీతం కూడా అనాథ పిల్లలకి ఇస్తున్న వ్యక్తి ఆయన పరిపాలన చేయలేదు. నువ్వు అడుగుతావంటే సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని ఏదో సేమ్ ఒకే సామాజిక వర్గం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆకలికి వేరమైన సహా ఊరుకోరు. ఇక్కడ ప్రవహించే రక్తం నిజాయితీ రక్తం, ఇలాగ దొంగ రక్తం కాదు, గుర్తుపెట్టుకో. మీరు సొమ్ములు తిని బలిసిన వాళ్ళు. మీరు తన సొంత సొమ్ము ప్రజలకి ఖర్చు పెట్టిన నేత పవన్ కళ్యాణ్ గారు. అతన్ని అనాలంటే నీ స్థాయి కాదు కదా, నీ పైన నీ సీఎం మాజీ సీఎం స్థాయి కూడా సరిపోదు. ఇంకొకసారి కనుక నువ్వే కాదు నీ వైసీపీ నేతలు ఎవరైనా సరే మా జనసేన నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకసారి తప్పుడు కోతలు కూస్తే గనక ఖబర్దార్ మామూలుగా ఉండదు, గుర్తుపెట్టుకో. జై జనసేన. తెలుగు రాష్ట్రాల్లో మరణం లేని మహానేతగా ప్రజల గుండెల్లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్థాయిగా నిలిచి ఉంటారని వైసీపీ కృష్ణా జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ అన్నారు. జిల్లా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో స్వర్గీయ వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించినటువంటి బైక్ ర్యాలీలో యువతరం ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నేతలు మరియు యువజన విభాగ నాయకులు పూలమాలతో నివాళులర్పించిన అనంతరం నిర్వహించినటువంటి రక్తదాన శిబిరంలో యువజన విభాగ నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కాళీ మీడియాతో మాట్లాడారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో పేదలు మెరుగైన ఆరోగ్యం పొందుతున్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్లే అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ ఆశయాల సాధనకు మాజీ మంత్రి కొడాలి నాని, యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధార్థరెడ్ల నాయకత్వంలో తామంతా పనిచేస్తామని అన్నారు. కృష్ణా జిల్లా యువత ఆధ్వర్యంలో నేడు జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకలో జిల్లా నలుమూలల నుండి వచ్చి పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్నా అధ్యక్షులు గోర్ల సీను, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ కాసిం అబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంటా శ్రీను, షేక్ బాజీ, షేక్ సయ్యద్, తులిమిల్లి యషయ్య, అడబాల అప్పారా, దుడ్డు చిన్న, జెడ్పీటీసీ గొల్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతమ నేత దివంగత నేత స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 76వ వర్ధంతి జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ జిల్లా యోజన విభాగ అధ్యక్షతన ఒక భారీ స్థాయిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన మొట్టమొదటిగా రాష్ట్ర యోజన విభాగానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని మా యోజన విభాగం చేత, జిల్లా అధ్యక్షుల చేత, అలాగే ప్రతి నియోజకవర్గం నుంచి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుండి ఆ నియోజకవర్గ
యువజన విభాగ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇంత మహోన్నతమైన కార్యక్రమం రక్తదానం చేసే ఈ కార్యక్రమాన్ని మా చేత చేయించిన యువజన విభాగ రాష్ట్ర విభాగానికి రాష్ట్ర అధ్యక్షులు జక్కమూడి రాజాగారి సిద్ధార్థ రెడ్డి గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మనం చూస్తే అతి చిన్న వయసులోనే పిసిసి అధ్యక్షుడిగా 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, 3 సార్లు మంత్రిగా, 2 సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సేవలు అందించిన మహోన్నతమైన వ్యక్తి ఆ రాజశేఖర రెడ్డి గారు ఈనాటికి చనిపోయి దాదాపుగా 16-17 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంకా గెలుపు అనగా సంక్షేమ పాలన అనగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ ఒకే తాటిపై నడపగలిగిన ఏకైక వ్యక్తిగా, నాయకుడిగా ఈ రోజుకి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరు ఉంటే అది మన ప్రీతమ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఈ 76వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజున ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం, అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించిన గుడివాడ ప్రజానికైతే కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా తమ సొంతంటి కార్యక్రమం లాగా ఆయన చనిపోయిన 16 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపినందుకు పేరు ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలని ఇంకా ముందుకి సాగిస్తామని, ఈ జిల్లాలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాని ప్రజలకి మరింత చేరువయ్యి జెండాని మళ్లీ ఎగరవేస్తామని, రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మళ్ళీ చూస్తామని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్. నా పేరు ఒడు నరేంద్ర, రాష్ట్ర యువజన విభాగ స్టేట్ సెక్రటరీని. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మా యువజన విభాగ ఆధ్వర్యంలో కాళీ అన్న అధ్యక్షతన గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఈ యువజన విభాగం ఆధ్వర్యంలో ఇంకా కాళీ అన్నకి మంచి పేరు తీసుకురావాలని జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, అలాగే ఆరోగ్యశ్రీ సృష్టికర్త అయినటువంటి మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా 76వ జయంతి సందర్భంగా ఇక్కడ గుడివాడ స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు జిల్లా యువజన విభాగం వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మెరుగుమాల కాళీ గారి ఆధ్వర్యంలో, అలాగే స్టేట్ యువజన విభాగం అధ్యక్షులు రాజా గారి పిలుపు మేరకు ఇక్కడ మెగా బ్లడ్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, దానిలో పాల్గొనడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కాళీ గారి తరఫున, అలాగే మా యువజన విభాగం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే రానున్న రోజుల్లో ఇలాంటి వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మా యువజన విభాగం మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన ప్రీతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేద ప్రజల పన్నేది మన స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి కార్యక్రమానికి పురస్కరించుకొని మరి మన రాష్ట్ర యువజన నాయకులు జక్కంపూడి రాజు గారి ఆదేశం మేరకు మన జిల్లా యూత్ అధ్యక్షులు మన మెరుగుమాల కాళీ అన్న ఆధ్వర్యంలో మరి జిల్లా నలుమూల నుంచి యువజన విభాగంలో మన గుడివాడ నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు బ్లడ్ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి యువత మంచి స్పందనతో మంచి భారీగా జరిగింది బ్లడ్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎలా కాకుండా రానున్న రోజుల్లో యువత ఆధ్వర్యంలో కాలిన ఆధ్వర్యంలో యూత్ అంతా కూడా మరి జగనన్న పార్టీ కోసం సాయశక్తులు కృషి చేసి మరి రానున్న రోజులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి ఒక ఉద్దేశంతో మేమంతా ముందుకు కాలిన నాయకత్వంలో ముందుకు సాగుతామని ఈ సభకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా మరి రాష్ట్ర యువజన విభాగ ఆదేశాల మేరకు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మెరుగుమాల కాళీ గారి ఆధ్వర్యంలో గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా నలుమూలల నుండి ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆ మహానాయుడికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో మగుటం లేని మహారాజుగా ఓటమి తెలియని వీరుడిగా రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల కోసం పనిచేసి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆయన ఆఖరి చనిపోయే రోజు వరకు కూడా కృషి చేసి పేద ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నాడని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చేయడం కోసం యువత ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువకులంతా కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ యొక్క అరాచక పరిపాలనకి స్వస్తి పలుకుతామని ఈ యొక్క పత్రికాముఖంగా తెలియజేస్తూ మరొకసారి ఆ మహనీయుడికి ఘన నివాళులు తెలియజేయడం జరుగుతుంది. గుడివాడలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసి ఈ ఏడాది కాలంలోనే మంచి గుర్తింపు సాధించుకోవడమే కాకుండా ఇక్కడ చదివిన విద్యార్థులకు మంచి కంపెనీలలో ప్లేస్మెంట్లు ఇప్పించి విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో తోడ్పాటును అందజేస్తున్నారని ఆదిత్య డిగ్రీ కాలేజ్ రాబోయే రోజుల్లో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేలా మంచి విద్యాబోధనలు నేర్పించాలని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గత రోజు సాయంత్రం టీడీపీ కళ్యాణ మండపం నందు ఆదిత్య డిగ్రీ కాలేజ్ అచీవర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు సాధించిన విద్యార్థులకు మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయడం జరిగింది. అనంతరం మంత్రి రవీంద్ర మాట్లాడుతూ నాణ్యమైన విద్య అందజేయడంతో పాటు ఉద్యోగ అవకాశాలను సైతం అందించేలా ఆదిత్య డిగ్రీ కాలేజ్ కృషి అద్భుతం అంటూ కొనియాడారు. అనంతరం కళాశాల చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ మొదటి సంవత్సరంలోనే 92% మంది విద్యార్థులకు పలు కంపెనీల్లో ప్లేస్మెంట్లు లభించడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈరోజు ఆదిత్య కాలేజ్ నుంచి గుడివాడ డిగ్రీ కాలేజ్లో ఆదిత్య డిగ్రీ కాలేజ్ గుడివాడ ప్లేస్మెంట్స్ 92% ప్లేస్మెంట్స్ సాధించడం నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. శేషారెడ్డి గారికి అలాగే వాళ్ళ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఫస్ట్ ఇయర్లోనే ఇంత పెద్ద విజయం సాధించినందుకు మరి అభినందనతో ఈరోజు ఆ ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే వచ్చినాయో వాళ్ళకి ఇవాళ సర్టిఫికేట్స్ ఇచ్చేదానికి వాళ్ళని అచీవర్స్గా తీసుకోవడం అనేది భవిష్యత్తులో మిగతా పిల్లలు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. డెఫినెట్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ఇవాళ రాబోయే 5 సంవత్సరాలు అంటే ఇంకా 4 ఇయర్స్ ఉంది. ఈ 4 ఇయర్స్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్. దానికి సంబంధించి విద్యార్థుల్లో స్కిల్స్ని పెంపొందింపజేయటం అలాగే ఇక్కడ ఆ వనరులు మానవ వనరులను కూడా అభివృద్ధి చేయటం అలాగే ఇండస్ట్రీస్ కానీ అలాగే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కానీ రావడం ద్వారా వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. మా టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం ఇవాళ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి కూడా ఇవాళ ఇనిషియేటివ్గా ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం తీసుకునేది ఇది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి ఇది పునాది కాబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇవాళ ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి శేషారెడ్డి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాం. ఆదిత్య డిగ్రీ కాలేజ్ యొక్క లక్ష్యం ఏంటంటే డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి కూడా ఒక చేత్తో డిగ్రీ పట్ట మరో చేత్తో కనీసం 2-3 ఉద్యోగాలు పట్టుకెళ్ళాలి. అది మా లక్ష్యం, మా ధ్యేయం. సో అదేవిధంగా గుడివాడలో లాస్ట్ ఇయర్ మేము ప్రారంభించాం మా డిగ్రీ కాలేజీ. అయితే అప్పటికే సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. అది మేము కష్టమని భావించాము. కానీ అదృష్టం కొద్దీ పిల్లల కష్టం కొద్దీ శ్రమ కొద్దీ డిగ్రీ కాలేజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 1 సంవత్సరం మేము ట్రైనింగ్ ఇచ్చాము. ఆ 1 సంవత్సరంలో 92% విద్యార్థులకి ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. హైయెస్ట్ ప్యాకేజీ 9 lakhs ప్యాకేజ్ రావడం జరిగింది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు ఒక్కొక్కరికి 8 ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. సో ఇది ఆదిత్య లక్ష్యం మేము నెరవేరింది. గుడివాడలో అడుగు పెట్టినట్లే గొప్ప సక్సెస్ సాధించామని చెప్పి మా భావన.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో కావాలని కొంతమంది దళిత సోదరులు వైసీపీ పార్టీ నాయకులు చెప్పుడు మాటలు విని రాద్ధాంతం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నెహ్రూ చౌక్ సెంటర్ లో గత రోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు నుండి దళితులకు అండగా నిలబడిన వ్యక్తి ఎమ్మెల్యే రాము అంటూ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును రాజకీయ కోణంలో లబ్ధి పొందేలా హడావుడిగా నెహ్రూ చౌక్ సెంటర్ లో శంకుస్థాపన చేసి మధ్యలో విడిచిపెట్టిన నేత కొడాలి నాని అంటూ మండిపడ్డారు. గుడివాడ నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుందని, ఎంత మంది దీనిని అడ్డుకోవాలని ప్రయత్నించిన వారి ఆటలను సాగనివ్వమంటూ వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎర్లగడ్డ రవి, భస్మకర్ రావు, రూరల్ పార్టీ టీడీపీ అధ్యక్షులు వాసి మురళి, దాసు, యేసుపాదం మరియు పలువురు టీడీపీ ఎస్ఎస్ఎల్ విభాగ నాయకులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం గుడివాడలో నెలకొల్పాలని గత సుమారు నాకు తెలిసిన వరకు 15-20 సంవత్సరాల నుంచి అదొక కలగా మిగిలిపోతుంది. గత పాలకులు చేసిన తప్పుల వల్ల మా ఓట్లు కావాలి, మాకు రావాల్సిన విధానాలు కావాలి, కానీ అంబేద్కర్ బొమ్మ విషయంలో కూడా పూర్తిగా గత ప్రభుత్వం జాప్యం చేసింది. వైసీపీ ముసుగులో ఉండి కొంత రాజకీయాలు చేస్తున్నారు అంబేద్కర్ విషయంలో కూడా. మేము ఒకటే చెప్తాం క్లారిటీగా, గతంలో కూడా మున్సిపల్లో కూడా కౌన్సిల్లో కూడా అంబేద్కర్ తీర్మానం చేసినప్పుడు కూడా మేము గట్టిగా మాట్లాడితే 2 టౌన్ సీఏ గారు మమ్మల్ని తీసుకెళ్లి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల స్టేషన్లో పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అప్పుడు ఎవరో స్పందించలా. ఎలక్షన్ హామీల్లో రాము గారు క్లారిటీగా చెప్పాడు, మీకు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పారు. మాకు అధికారం వచ్చి కనీసం ఇప్పుడు సుమారుగా సంవత్సరం కాలమే అయ్యింది. కొంతమంది వైసీపీ ముసుగులో ఉండి ఒక రాద్ధాంతం చేస్తున్నారు. మేము ఒకటే చెబుతున్నాం, గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో బ్రహ్మాండమైన అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత రాము గారు తీసుకుంటారు. దీనికి కూడా ఎలాంటి ఒక రూపాయి సందా కూడా మేము వసూలు చేయం. క్లారిటీగా చెబుతున్నాం. కొంతమంది ముసుగులో ఉండి మేము అది చేస్తాం. ఏం చేసేది? గత 15 సంవత్సరాల నుంచి మీరు అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు నెలకొల్పలో పోయారు? మేము క్లారిటీ మొన్న కూడా రాము గారు చెప్పారు, అక్కడ ఉన్న విగ్రహాన్ని తీసుకెళ్లి మీరు భవన్ దగ్గర పెడతారు, ఎక్కడ పెట్టుకోండి. నేను చక్కగా బ్రహ్మాండమైన విగ్రహాన్ని మేము ఇంకో 2 ప్లేసులు చూసాం. కాదు, మాకు అంబేద్కర్ విగ్రహాన్ని నెహ్రూ చౌక్ సెంటర్లో పెట్టాలని కోరిక అన్నారు కాబట్టి నేను కూడా దాన్ని అంగీకరిస్తున్నా. ఖచ్చితంగా పెడతానంటే కొంతమంది మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మేము అది చేస్తాం ఏం చేస్తారు మీరు? అధికారం మాది, మేము ఎక్కడ కూడా రూపాయి తీసుకోం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు మరియు దళిత సంఘాల నాయకులు, దళిత సోదరులు, దళిత టీడీపీ నాయకులకు అందరికీ నా నమస్కారం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, గత 20 సంవత్సరాల నుంచి గుడివాడ టౌన్లో ఎక్కడా కూడా అంబేద్కర్ విగ్రహం నిర్మించినటువంటి దాఖలాలు లేవు. ఎన్నో ప్రభుత్వాలు మారి ఎంతో మంది వ్యక్తులు ఈ గుడివాడని ఏకచక్రాధిపత్యంగా పాలించినప్పుడు ఈ దళిత సంఘాలు కానీ, పార్టీ నాయకులు కానీ, పార్టీలో ముఖ్య నాయకులుగా పనిచేస్తున్నటువంటి దళిత నాయకులు కానీ ఎవరు కూడా దాని విషయంలో ఎవరిని ప్రశ్నించిన సందర్భాలు కానీ, దాని గురించి ప్రస్తావన తెచ్చిన సందర్భాలు కానీ ఎక్కడ నేను చూసి ఉండలేదు. మా ఎమ్మెల్యే వెనుగళ్ల రాము గారు సంవత్సరాల క్రితం గుడివాడ రావడం జరిగింది. ఆయన విజయం సాధించి సంవత్సరం కాలం గడుస్తూ ఉన్నది. ఆయన ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించి ఉన్నారు. గుడివాడ నడిబొడ్డులో ఒక పార్కులా ఏర్పాటు చేసి దానికి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించి దాన్ని ఏర్పాటు చేయడానికి నేను సుముఖంగా ఉన్నాను. మీరందరూ ఏకతాటి మీదకు వచ్చి దళిత సంఘాల నాయకులు, దళిత నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ విషయంలో మీ అందరూ ఏకతాటి మీద నిలబడి నాకు అండగా నిలబడండి. నేను ప్రతి రూపాయి నేనే ఖర్చు పెట్టి గుడివాడలో విగ్రహం నెలకొల్పుతాను అని చెప్పి ప్రజాముఖంగా అది బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ మీటింగుల్లో కూడా ప్రకటించడం జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు దాన్ని రాజకీయ ముసుగులో రాజకీయం చేస్తూ దీనిని ఏదో ఒక రకంగా కాంట్రవర్సీ చేసి దళితుల్లో విభేదాలు సృష్టించి గొడవలు సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో ప్రెస్ మీట్లు పెట్టి అవాంఛనీయమైనటువంటి మాటలు మాట్లాడటం జరుగుతూ ఉన్నది. మిత్రులారా, మీ అందరికీ తెలియజేయడం ఏమిటంటే, మీ అందరూ దళిత సంఘాలు, దళిత నాయకులు మీరందరూ కలిసి మాకు సహకరించండి.
మేము టీడీపీ నాయకులుగా వెనుగళ్ల రాము గారి దగ్గర ఒక హామీ తీసుకున్నాం. మా నాయకుడికి ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఉంది, ఖచ్చితమైనటువంటి ఆశయం ఉంది. ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి అతను ఎప్పుడు దళితుల పక్షాన. అందరికీ నమస్కారం. గుడివాడ నియోజక ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. గత 3 రోజుల కిందట బాబాసాహెబ్ అంబేద్కర్ భవనంలో దళిత ముసుగులో ఉన్న వైసీపీ నాయకులు ఒక ప్రకటన చేశారు. దళిత నాయకుల ముసుగులో ఉన్న వైసీపీ నాయకులు వైసీపీ డైరెక్షన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అది ఏమనంటే, విగ్రహం గురించి మాట్లాడుతూ నిరాహార దీక్షలు చేస్తాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాల మహానాడులందరికీ ఒకటి చేస్తాం అని చవాకులు పేలారు. నేను వాళ్ళకి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, మేము మాలలం కాదా? మాకు బాధ్యత లేదా? అంబేద్కర్ విగ్రహం మీద మాకు అవగాహన లేదా? మీరు చెప్తే మేము చేయాలా? ఇక్కడ అంబేద్కర్ విగ్రహం నెహ్రూ సెంటర్లో పెట్టే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ఉన్న దళిత నాయకులు, మన గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే వెనుగళ్ల రాము గారు. అంతేగాని ఆ విగ్రహం మీ చేతుల్లో చేజారిపోతుంది, మీకు రావాల్సిన లబ్ధి రావట్లేదన్న ఉద్దేశం, కుట్రతో వైసీపీ నాయకుల డైరెక్షన్లో ఈ దళిత నాయకులు మాట్లాడటం చాలా సిగ్గుచేటు. అంబేద్కర్ గారిని గౌరవించుకోవాలన్న ఉద్దేశం ప్రతి దళితులకి ఉంటుంది. అంబేద్కర్ గారి ఆ భావజాలాలతో మన గుడివాడలో ఎమ్మెల్యే గారు అంబేద్కర్ విధానాలు పాటిస్తూ గుడివాడలో ప్రజాపాలన సాగిస్తున్నారు. ఆయన్ని కూడా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డు పెట్టుకొని బదలాం చేయాలని చూస్తున్నారు. కానీ మీ మాటలు చెల్లవు, మీ మాటలు మేము వినం. ఇక మీదట కనుక ఈ అంబేద్కర్ గారి విగ్రహం గురించి ఎవరన్నా కానీ ఎక్కడన్నా కానీ దళిత ముసుగులో వైసీపీ వాళ్ళు మాట్లాడితే మేము సహించేది లేదు. అంబేద్కర్ విగ్రహం మీరు పోయిన గత సంవత్సరంలో ఇక్కడ విగ్రహాన్ని శంకుస్థాపన చేసినప్పుడు ఏ దళిత నాయకులు చెప్పారు? ఏ మాలమహాన నాయకులు చెప్పారు? తెలుగుదేశంలో ఉన్న దళిత నాయకులు చెప్పారా? ఇప్పుడు మీకు అంబేద్కర్ విగ్రహం గురించి ఉలికెందుకు? మీరు చేసేదంతా మీ లబ్ధి మీ చేతికి రాదేమో, దాని ద్వారాగా మనం వెనకబడిపోతున్నామేమో అన్న ఉద్దేశంతో దళిత ముసుగులో ఉన్న వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు, ఈ మాటలు మేమేనో. అంబేద్కర్ విగ్రహం పెట్టేది మేమే, అంబేద్కర్ విగ్రహాన్ని ముందుగా మీడియా సోదరులకు నా నమస్కారాలు. అంబేద్కర్ గారి స్టాట్యూ గురించి, విగ్రహం గురించి ఇది ఒక గుడివాడలో ఇది ఒక రాజకీయంగా నడుస్తుంది, ఒక రాజకీయ ఎపిసోడ్లో నడుస్తుంది. చాలా బాధాకరమైన విషయం. ఆయన ఏమన్నా రాజకీయ నాయకుడా? ఏమండి, భారత రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహం ఎక్కడ పెట్టవచ్చు? ఏ సెంటర్లోనైనా, ఏ సందులోనైనా, ఏ గొంతులోనైనా, ఏ మెయిన్ సెంటర్లోనైనా పెట్టవచ్చు. దానికి పర్మిషన్ గవర్నమెంటే ఇస్తుంది. దానికోసం మనం రాజకీయాలు చేయాల్సినంత అవసరం లేదు. ఈ వైసీపీ నాయకులు హత్య రాజకీయాలు, విగ్రహ రాజకీయాలు చేయటం వాళ్ళకి అలవాటు అయింది. 20 సంవత్సరాల నుంచి గత గుడివాడలో పరిపాలిస్తున్న వైసీపీ నాయకులారా, గుడివాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఆవిష్కరించలేకపోయారు? ఎలక్షన్ స్టంటులో, ఎలక్షన్ 3లో, ఎలక్షన్లో నువ్వు ఒక సిమెంట్ కట్ట తీసుకొచ్చి, ఒక 10 కట్టలు ఇసుక తీసుకొచ్చి మీరు శంకుస్థాపన చేశారు. అది రాజకీయం కదా? ఎవరికి చెప్పకుండా మీరు చేసింది అది రాజకీయ ఓట్ల కోసం కదా? ప్రజల అమాయకుల, మరి ముఖ్యంగా దళిత సోదరులు ఏమన్నా చేతకాని వాళ్ళ? ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నది దళిత సంఘాల్లో, దళిత వాడల్లో, పల్లెల్లో, పట్టణాల్లో ఉన్నది దళిత బిడ్డలు. వాళ్ళేమి మీరు భ్రమపరచొద్దు. ఇప్పటి వరకు భ్రమపరిచారేమో, భ్రమపరచొద్దు. అభివృద్ధి చేసి ఓట్లు అడగండి, అభివృద్ధి చేసి మీరు ప్రజలకు రండి. అంతేగాని అంబేద్కర్ విగ్రహాలు, వేరే నాయకుల విగ్రహాలతో జోలికి వచ్చి మీరు రాజకీయాలు చేయొద్దు. ఇక్కడ కడుతున్నాం. మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా సోదరులారా, మరి మన అంబేద్కర్ విగ్రహం మరి మన దళిత వర్గాలే కాదు, పట్టణ ప్రజలందరూ కూడా ఆయనకు ఒక గౌరవమైన సంస్థానం ఇవ్వాలి. ఆయనకు ఒక మెయిన్ సెంటర్ అనేది ఒకటి నెలకొల్పాలి. ఆయన ఎంతో ఈ 145 కోట్ల భారత ప్రజలకు మరి ఆయన రాజ్యాంగాన్ని రాసించి ఎంతో కష్టపడి నైటు పగలు కూడా మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆయన రాజ్యాంగాన్ని రచించి మరి అంత గొప్ప వ్యక్తి ఆయన మరి మెయిన్ సెంటర్లో ఉండాలి అనే దాని మీద మన వెనుగళ్ల రాము గారు ఆయన వచ్చిన సంవత్సరం కానించి కూడా నేను మీకు మీ దళిత వర్గాలకి నేను ఎప్పుడు కూడా అండగా ఉంటాను, చేస్తాను. ఏ కాంట్రాక్ట్ ఇది లేకుండా మీరు అందరూ కూడా అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా మీరు ఏకాభిప్రాయంకి వచ్చి మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ మీరు చెప్పిన విధంగా నేను చేస్తానని ఆయన చెప్తున్నారు. దాన్ని కొంతమంది వైసీపీ నాయకులు దాన్ని
అలా జరుగుతుందని మంచిగా జరుగుతుందని దాన్ని వేరే విధంగా కాంట్రవర్సీ చేసి ఏదో ఒక విధంగా గొడవలు లేపుతాం. ఆయన ఎగురు చౌకుల్లో పెడతామని ఆయన వాగ్దానం చేశాడు, అన్ని చెప్పాడు. అయినా కానీ కావాలని చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన దళిత వర్గాలు కానీ ఏది కూడా మరి వేరే వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఆ వైసీపీ పార్టీ అంటేనే అది గొడవలు సృష్టించి ఏదో ఒక విధంగా వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు. దాని విధానాలు మీరు అందరూ కూడా చాలా తెలివితేటలుగా ఉండాలి. మన వాళ్ళు దళితులందరూ కూడా ఆయన ఏంటంటే మరి నెహ్రూ చౌక్లో ఆయన పెట్టి ఆయనకు తెలుసు ఆయన మరి టౌన్లో కానీ ఏదైనా ఆయన ఒక మరి గత పాలకులు 5 సంవత్సరాల్లో ఒకసారి కనపడేవాళ్ళు. ఆయన మరి వచ్చిన కాడి నుంచి కూడా మరి ఇప్పుడు ఒక మున్సిపల్ కమిషనర్ తిరిగిన గుడివాడ రూరల్ మండలం గొలివేపల్లి గ్రామం నందు నేడు కృష్ణా జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్ నేతృత్వంలో స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎంతో మంది పేద ప్రజలకు ఉచిత విద్యను వైద్యను అందించిన మహనీయుడు అంటూ స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో ముందుకు వెళ్లడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గొల్ల రామకృష్ణ, కారే జోసఫ్, మెండా కిన్నక్ కుమార్, ఏలేటి ఆంజనేయులు, పలబోతు జోచిబాబు, చేబ్రోలు సురేష్, గిద్దోను పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार వైఎస్ఆర్, जोहार जोहार వైఎస్ఆర్, जोहार వర్ధిల్లాలి కొడాల నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి కొడాల నాయకత్వం, వర్ధిల్లాలి. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. వర్ధిల్లాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిరుత కొడాలి నాని గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిరుత కొడాలి నాని గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి కొడాలి నాని గారి నాయకత్వం, వర్ధిల్లాలి. ఈరోజు గుడివాడ మండలం మరి గొలివేపల్లి గ్రామం నందు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి దివంగత నేత అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా మరి మా పార్టీ శ్రేణులందరం కూడా కలిపి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ మహానేత పాలన మనం 2 విషయాలు గుర్తుంచుకున్నట్లయితే మరి ఆనాటి రాజన్న రాజ్యంలో మరి రూపాయికే వైద్యం చేసిన ఘనత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిది. అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, ఇట్లా అనేకమైన పథకాలని మరి ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్గా ఉండగానే మరి పథకాలను పెట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందులో మరి ముఖ్యమైనది మరి ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీలో మరి ఆనాడు మరి ఎంతో చిన్నపిల్లలు మరి గుండె జబ్బులతో చనిపోతూ ఉండగా మరి అది రాజశేఖర రెడ్డి గారి ఆ సన్నివేశాలు చూసి మనసు కలిసివేసి దీని గురించి ఏదన్నా చేయాలి అని చెప్పేసి మరి ఆయన మరి స్వతహాగా డాక్టర్ కాబట్టి ఆయన బాగా ఆలోచించి ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించారు. మన దేశంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అన్ని రాష్ట్రాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి మరి ప్రవేశపెట్టినాయి. మరి ఈ రోజుకి మరి కార్పొరేట్ స్థాయి వైద్యాలు అందుతున్నాయి అంటే గ్రామీణ ప్రజలకు సైతం మరి ఆ మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. మరి అలాగే ఆ రోజు మరి ఉచిత విద్యుత్ అని అనౌన్స్ చేస్తే మరి ఆనాటి ప్రతిపక్షాలందరూ కూడా తీగల మీద బట్టలారాయటమే అని అన్నారు, అని అవహేళన చేశారు. అవన్నీ ఏం చూడలా. మరి ఆయన అన్నట్టుగానే మరి మాట మడం తిప్పని నేతగా మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు పథకాలన్నింటినీ కూడా ప్రజలకు అందించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. మరి ఈ రోజుకి మేము చూస్తున్నాం మరి ప్రజల్లోకి వెళ్తుంటే, పల్లెల్లోకి వెళ్తుంటే మరి ఆ మహానేత రాజశేఖర రెడ్డి పేరు ఎత్తంగానే మరి మహిళాంతరులు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, అక్కచెల్లు కానివ్వండి, అందరికీ కూడా మరి ఆనంద బాష్పాలు కళ్ళమ్మటే వస్తూ ఉంటాయి. అది ఎందుకు అంటే ఏ మనిషి అయినా కానీ మరి బ్రతికొండంగా అందరూ అదని ఇదని చెప్తారు, పొగుడతారు. మరి చనిపోయిన కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా కానీ మరి ప్రజలందరి గుండెల్లో మరి ఈ రోజుకి కూడా అత్యంత ప్రజాదరణ గల వ్యక్తిగా ఎవరున్నారు అని అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన పాలన మనం గుర్తు తెచ్చుకుంటూ ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, మా నాన్నగారు 1 అడుగేస్తే నేను 2 అడుగులు వేస్తా అన్నాడు. అన్నమాట ప్రకారమే ఆయన్ని మించి పథకాలన్నీ కూడా అప్పటి కష్టకాలం, కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మరి ఆ పథకాలన్నీ కూడా అందించి మరి ప్రజల్లో వాళ్ళ నాన్నగారికి మించి పేరు తెచ్చుకున్నాడు. మనందరం కూడా రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి రాజశేఖర రెడ్డి బిడ్డగానే ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
శ్రీ ద్వారకా సాయి సేవా సమితి గురు పౌర్ణమి వేడుకలలో భాగంగా నేడు 3వ రోజు కాకర్ల వీధిలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీ సరస్వతి కోలాట భజన మండలి ఆధ్వర్యంలో కంటేటి వసుంధర బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా మరియు భాగవత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం కనకర్ల భువనేశ్వరి నాగరాణి శ్రీ గోవింద గానామృత భజన మండలి వారిచే శ్రీమద్ భాగవత సప్తాహ పారాయణం చేపట్టారు. 34 సంవత్సరాలుగా ద్వారకా సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులు సైతం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ద్వారకా సాయి సేవా సమితి సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ ద్వారకా సాయి సేవా సమితి అధ్యక్షులు దండమూడి సీతారామస్వామి, వైస్ ప్రెసిడెంట్ మరిదు శ్రీనివాసరావు మరియు భక్తులు పాల్గొనడం జరిగింది. ద్వారకా సాయి సేవా సమితి వారిచే ప్రారంభించినటువంటి గురు పౌర్ణమి వేడుకలు ఈరోజు 3వ రోజు. ఈ సందర్భంగా మేము ఏటా అంటే ఇది 34వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ బాబా వారి ఆశీస్సులు కోరుతూ నిర్వహించడం జరుగుతుంది. ఇది వరకు ఈ సంస్థ అనేక రకాల సేవలు అందించి మరి ప్రజల మన్ననలు పొందింది. మరి 34 సంవత్సరాలుగా ఈ సంస్థ చేసిన సేవలు ఎంతో మంది ప్రశంసించారు. మరి ఎస్పీ గారు కానీ, కరోనా టైంలో కానీ, అలాగే మరి వరదల టైంలో కానీ, ఇట్లా అనేక రకాలుగా సేవలు అందించి విద్యారంగంలో కానీ, నాట్య రంగంలో కానీ, కళారంగంలో కానీ మరి అనేక రకాలుగా ఈ సంస్థ సేవలు అందించి మరి ప్రజాబాహుళ్యంలో శ్రీ ద్వారకా సాయి సేవా సమితి ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంది. మరి ఈరోజు ముఖ్యంగా మరి 3వ రోజు మరి బాబావారి అభిషేకాలు చేస్తూ మంగళవారం కావున హనుమత్ చాలీసా నిర్వహించడం జరిగిందనమాట. అంటే కలవు కపి వినాయక, కలియుగంలో కపీశ్వరుడు వినాయకుడే ముఖ్యమైన దేవుళ్ళు. వీళ్ళని ప్రార్థిస్తే మిగిలిన వాళ్ళని ప్రార్థించాలి, వీళ్ళని ఒక వంతు ఎక్కువ ప్రార్థించాలా. మరి ఆ రకంగా ఈరోజు మంగళవారం అయినందువల్ల మరి వారిని చాలీసా చేసి ఈ భక్త బృందం అంతా కూడా చేరి మరి సరస్వతి కోలాట మండలి భజన కార్యక్రమం వారు అంటే ఆ మండలి ఆ వసుంధరాదేవి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి రంగరంగ వైభవంగా మరి చాలీసా చేయడం జరిగింది. అందువల్ల చాలీసా అనే దానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏంటంటే తులసీదాసు చాలీసా అది. అంటే ఒక రంగా చెప్పాలంటే చాలీసా వినరండి, కనరండి, అనరండి, తులసీదాసుని హృదయపు సుర పదభక్తిని వినండి అని. చాలీసా వినరండి, కనరండి, అనరండి, తులసీదాసుని హృదయపు సుమధుర పదభక్తిని కనరండి అంటారనమాట. అలాగే ఈ చాలీసా అనేది కలియుగ వరం. కలియుగంలో దీని మించిన వరం లేదు. కావున ఆ చాలీసా పదాలు పలికితే మనకి శుభం కలుగుతుంది. ఈ రకంగా మరి ఈ రోజు వచ్చిన ఈ అందరికీ కూడా మరి మా సంస్థ ముందు అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఒక చిన్న మందిరం కూడా ఏర్పాటు చేసే మా సంస్థ అభిప్రాయం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ విరాళాలంటే వారి తోచింది ఇవ్వడమే తప్ప మేము ఏనాడు ఎవరి దగ్గరికి యాచించగల. కాబట్టి ఆ సాయినాథుని ఆశీస్సులతో ఈ సంస్థ ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆ అందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మా సంస్థ తెలియజేస్తాం. శ్రీ ద్వారకా సాయి సేవా సమితి 34వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మా ప్రెసిడెంట్ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన వెనకాల ఉండి ఈ సంస్థని ఒక మంచి సేవే లక్ష్యంగా పెట్టుకుని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా 34వ వార్షికోత్సవంలో మన రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని భాగవత పారాయణం, అలాగే హనుమాన్ చాలీసా, అలాగే స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు, రోజు నిత్యాన్నదానము, అలాగే లాస్ట్ రోజున పూర్ణావతి కార్యక్రమం, ఇలాగా స్వచ్ఛందంగా అన్ని సంస్థల వాళ్ళు కూడా మా ద్వారకా సాయి సేవా సమితితో ముఖ్యంగా సహకరిస్తున్నారు. సంస్థలన్నీ కూడా ఒక తాటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ద్వారకా సాయి సేవా సమితి వార్షికోత్సవాలు జరుగుతాయి. కాబట్టి అందరూ సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరున వారికి వాళ్ళ యొక్క పాదపద్మాలకే నమస్కరిస్తూ ఇంకా మా అందరితో సహకరించాలని అనేక కార్యక్రమాలు ప్రతి నెల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో సభ్యత్వం ఎవరైనా చేరే వాళ్ళు ఉంటే ఒక 500 రూపాయలు ప్రతి నెల కడితే ఈ సేవలో పాల్గొవచ్చు. ప్రతి నెల కూడా ఎక్కడైతే చిన్న విపత్తులు జరుగుతున్నాయో ఆ విపత్తుల చోట ఏం అవసరం అయితే చేయాల్స్తే బాగుంటుందో మీరిచ్చే ప్రతి రూపాయి కూడా సద్వినియోగపడేటట్లుగా ఎక్కడైతే చేస్తే మనకి ఆ రూపాయి సద్వినియోగపడుతుందో మరి ఇచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా తీసుకునే వాళ్ళు చక్కగా మంచి మనసుతో చేయటం. అదే ఈ యొక్క రిజిస్ట్రేషన్ కూడా చేయించాం. రిజిస్ట్రేషన్ బాడీ చేయించి చక్కగా అన్ని కూడా లెక్కలు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రెసిడెంట్ గారు నిర్వహిస్తున్నారు.
వచ్చినట్టుగా బ్యాంకులో అకౌంట్కి వెళ్ళటం, మళ్ళీ డ్రా చేసి ఇలాంటి కార్యక్రమాలు ఖర్చు పెట్టడం కూడా అన్ని చక్కటిగా నిర్వహిస్తున్న మా ప్రెసిడెంట్ గారికి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మందిర నిర్మాణం కూడా ఉంది. మందిర నిర్మాణం అంటే మనకి గుడివేళ్ళలో బోల్డ్ అన్ని ఉన్నాయి, మనకి గుళ్ళు అవసరం లేదు. ఒక సేవా కేంద్రంగా కట్టాలని నిర్ణయించుకున్నాం. ఈ వార్షికోత్సవాలు చేసుకోవడానికి, సేవకు కావాల్సినటువంటి పదార్థాలు తయారు చేయడానికి కానీ, అక్కడ ఏదన్నా నిర్వహించడానికి మందిర నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం. దానికి కొంచెం ఫండ్స్ కూడా వస్తున్నాయి. అట్లాగే వెంకటలక్ష్మి గారు ఒక ₹1,00,000 డిపాజిట్ చేశారు మొన్నే. అలాగే ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ప్రెసిడెంట్ గారు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకా 4 రోజులు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. శ్రీ ద్వారకా సాయి సేవా సమితి వాళ్ళు గత 34 ఏళ్ల నుంచి ఈ గురు పౌర్ణమి సందర్భంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే మాకైతే మాత్రం లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మాత్రమే తెలుసు. అంతకు ముందు నుంచి చేస్తున్నారని తెలుసు, కానీ మేము కూడా ఎప్పుడు చేయాలా అని అనుకునే వాళ్ళం. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కోలాటం భజన చేశాము. ఈ ఇయర్ మాత్రం హనుమాన్ చాలీస పారాయణం కూడా మమ్మల్ని అడిగారు. మాది శ్రీ సరస్వతి కోలాట భజన మండలి. హనుమాన్ చాలీస 108 సార్లు అనేది ఫస్ట్ టైం మేము చేసామన్నమాట. ఇక్కడ వీళ్ళ ద్వారా మేము ఫస్ట్ టైం, మాలో కూడా ఇంత శక్తి ఉందా అని మాకు ఇప్పుడే తెలిసింది. ఈ హనుమాన్ చాలీస 108 సార్లు పారాయణం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఈ శ్రీ ద్వారకా సాయి సేవా సమితి వాళ్ళ ప్రత్యేకంగా మరిది శ్రీను గారికి, ఇంకా ప్రెసిడెంట్ వీళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాల్ని మరిన్నేళ్ళు ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటూ, మాకు మరింత అవకాశం ఇవ్వాలి, ప్రతిరోజు కూడా సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. 24వ వార్షికోత్సవం దిగ్విజయంగా అవుతుంది. దీనిలో 3వ రోజు ఇవాళ రామభక్త హనుమాన్ చాలీసా జరుపుకున్నాము. ఇంకా 4 రోజులు జరగాల్సి ఉంది కాబట్టి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నేను 32-22 వార్డులో పర్యటించిన స్థానిక ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే వెనుగండ్ల. ఏడాది వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వెల్లడించిన ఎమ్మెల్యే రాము. సినిమా డైలాగులు చెప్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వైసీపీ నేతలకు మరోసారి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్న మంత్రి కొల్లు రవీంద్ర. తప్పు చేసిన నేతలపై కేసులు పెడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారంటూ మండిపాటు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన గుడివాడ వైసీపీ పార్టీ నేతలు. యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన మెరుగుమాల కాళీ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.